వందన సమర్పణ అవుట్ ఆఫ్ థ్యాంక్స్. ఈ 2 నెలల్లో కూడా ఈ ఒక్కరోజే ఖాళీ ఉంది. రేపు ఉదయం 10 గంటలకు మళ్ళా కావలి నుండి నెల్లూరుకు పోయి ఒక వివాహాన్ని జరిగించాలి. మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి. కూడా ప్రయాసైనా కానీ అంత దూరం ప్రయాణం చేసి చెప్పారు కదా, 80 సంవత్సరాలని ప్రయాణం చేసి వచ్చారు. కాబట్టి కుటుంబపక్షంగా దానికి నేను చెప్పలేను బాబా, నువ్వే చెప్పమంటున్నాడు. కాబట్టి కుటుంబపక్షంగా కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నాది ఒకటే కోరిక, ఏం లేదు, కుటుంబాన్ని సంఘాన్ని తెలిసి ఉండాలి. ప్రతి ఆదివారం కుటుంబం అంతా కలిసి చర్చికి వస్తున్నారా రావట్లేదని నాకు తెలియదు, కానీ కుటుంబంతో కలిసి మందిరానికి వస్తే అది దీవెనకరంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. యాక్చువల్గా సమీన బాప్టిజం ఏంటంటే కల్వారి సతీష్ కుమార్ దగ్గర అప్పుడు 200 మంది ఉన్నారు. అప్పుడు అక్కడ బాప్టిజం తీసుకున్నారు. కానీ ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడితే విమర్శించినటువంటి, కానీ ఒక మంచి సంఘానికి కట్టుబడి వస్తూ ఉందని చెప్పిన సాక్ష్యాన్ని బట్టి సంతోషిస్తున్నాను. అలాగే భర్త బిడ్డలు అందరూ కలిసి ఆమెతో మందిరానికి ప్రతి ఆదివారం వెళ్తే ఇంకా ఎక్కువ ఆశీర్వాదాన్ని వారు పొందుకుంటామని కోరుకుంటూ అరీతిగా ఉండాలని నేను ఆ కుటుంబాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. కుమారుడు రెండవ విశేషముగా ఈ సెంట్రల్ గ్రూప్ నుండి అధ్యయనించుగాక. ఆమె దయచేసి కొంత సమయాన్ని
యొక్క